ఏమండి, శ్రవణ్ని రెడీ చేశారు కదా, నేను వెళ్ళి మిగతా పనులు చూస్తాను. నేను కూడా వస్తాను దాక్షాయణి. శ్రవణ్, నువ్వు ఇక్కడే ఉండరా, పంతులు గారు పిలిచినప్పుడు వద్దులే, సరేనా? సరే అన్నయ్య. పద దాక్షాయణి. సీత వాలకం చూస్తుంటే నా మీదే అనుమానంగా ఉన్నట్టుంది. పంప తీసి వీరరాఘవని ఇదేమీ చేయలేదు కదా? గౌరీ పూజ జరిగిపోతుంది. దాక్షాయణి ఏం చేయాలో చెప్పట్లేదు. వీరరాఘవ ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలీదు. నాకంటూ ఏ క్లారిటీ లేకుండా నేను ఈ పెళ్ళి ఎలా ఆపాలి? సీత, ఒకసారి ఇలారా. తను సీత, నా భార్య. బాబు మారుతి, పెళ్లి కొడుకుని త్వరగా తీసుకురా బాబు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఉదయం నుంచి నీకోసం నేను టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటే నువ్వు నన్ను కలవకుండా తిరుగుతున్నావేంటి? ఎన్నిసార్లు నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా, సీత అస్సలు కలవనివ్వడం లేదు. అర్జెంటుగా నీకో విషయం చెప్పాలి. ఏంటది? శ్రావణ్ణి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని రామరాజు గారు మా నాన్న ఫోటో మీద నాతో ప్రమాణం చేయించుకున్నారు. అతను ప్రమాణం చేయమంటే నువ్వు చేసేసావా? చేశాను. ఇష్టప్రకారమే మనస్ఫూర్తిగా శ్రవణ్ణి పెళ్లి చేసుకుంటున్నానని మీ నాన్నగారి ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పమ్మా. ఏంటి సరస్వతి ఇది? వెనక ముందు ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి పని చేశావు. అంటే శ్రావణ్ణి పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నావా? లేదు, వాళ్ళిలా ప్రమాణం చేయించుకోవడం వల్ల వాళ్ళ స్వార్థం అర్థమైంది. అందుకే వీరరాఘవనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మరిప్పుడు నేనేం చెయ్యాలి? వీరరాఘవేడి? నువ్వేం టెన్షన్ పడకు, వీరరాఘవ వస్తాడు. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. వీరరాఘవ రాడు. నువ్వనుకున్నట్టు జరగదు దాక్షాయిని. సరస్వతి మంచేదో చెడేదో తెలుసుకోలేక ఏదో మైకంలో ఉంది. శ్రావంతో పెళ్లి జరిగాక 2 రోజులకి తన మనసు మారుతుంది, అంతా సర్దుకుంటుంది. పంతులు గారు, పెళ్లి కొడుకుని పిలిపించమంటారా? పిలిపించండి అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. నాని, నువ్వు వెళ్ళి శ్రావణ్ణి తీసుకురా. అలాగే వదినా.
అవతల శ్రావణ్ణి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లి కూతురు రాలేదని పంతులు గారు ఒకటే కంగారు పెట్టేస్తున్నారు. ముందు పదండి వెళ్దాం రా. బుగ్గ చెక్క కూడా పెట్టలేదేంటి దాక్షాయిని? ఇలాంటి టైంలో మరీ ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా? పద. ఒక్క నిమిషం. పద. దాక్షాయిని నువ్వు కూడా వచ్చేయి. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా ఆపాలి? వీర్రాఘవ ఎక్కడున్నాడో ఏంటో. సీత హడావిడిగా సరస్వతిని పెళ్లి పెట్టెల మీదకి తీసుకెళ్లిపోతుంది. ఈ వీర్రాఘవ ఎక్కడున్నాడో ఏంటో. ఈ పెళ్లి ఆపడం ఎలా? నేను ఇప్పుడే ఒక కాల్ మాట్లాడి వస్తాను. నూరా, హలో హలో దాక్షిణి, నేను వీర్రాఘవని. సరస్వతి పెళ్ళి అయిపోయిందా? అసలు నీకు బుద్ధుందా? ఎక్కడ చచ్చావు? ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? నేను నీ నెంబర్కి ఫోన్ చేస్తుంటే వాడెవడో లిఫ్ట్ చేస్తున్నాడు. అసలేమైపోయావు నువ్వు? ఏమైపోవడం ఏంటి? సీత నన్ను బంధించింది. వాట్? సీత బంధించడం ఏంటి? నేను నీకు కాల్ చేస్తే అది సీత లిఫ్ట్ చేసి నేను చెప్పిందంతా విని కలవాలని మెసేజ్ పెట్టింది. నువ్వనుకుని వస్తే తల మీద కొట్టి రూమ్లో తాళ్లతో కట్టేసింది. ఎవడో వెదవని కాపలాగా పెట్టింది. వాడే నీతో ఫోన్లో మాట్లాడేది. ఇప్పుడే అక్కడి నుంచి తప్పించుకున్నాను. సీత ఇంత సైలెంట్ గా ఇంత కథ నడిపించిందా? అదంతా తర్వాత సడన్ గా సరస్వతి పెళ్లి ఫిక్స్ చేస్తే నువ్వు ఆపకుండా ఏం చేస్తున్నావు? నిన్న ముహూర్తం పెట్టించి ఈ రోజు పెళ్ళంటే ఎలా ఆపుతాను? సరస్వతిని ఇప్పుడే మండపంలోకి తీసుకెళ్తున్నారు. తను కూడా చాలా టెన్షన్ పడుతోంది. ఇప్పుడే అక్కడికి వచ్చి అవసరమైతే అందరినీ చంపైనా సరే సరస్వతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను. నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను కాటికి పంపిస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. ఫస్ట్ చెప్పు, ఏం చేయమంటావు? సీత ఉండగా సరస్వతిని తప్పించి నీ దగ్గరికి పంపించడం చాలా కష్టం. అందుకని నువ్వు సీతకి ఫోన్ చేసి టెన్షన్ పెట్టు. భయంతో గుడి నుంచి బయటికి వచ్చేలా చేస్తే ఆ సీత రాగానే నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి సరస్వతిని గ్రామదేవత గుడి దగ్గరికి పంపిస్తాను. అక్కడ దాని మెళ్ళో తాళి కట్టేసి ఇప్పుడే సీతకి ఫోన్ చేస్తాను. ఏమైంది దాక్షాయణి? ఏమైంది దాక్షాయణి? సరస్వతి బానే ఉందా? తనకేమైనా అయిందా? వదినా, వెళ్ళి చూద్దాం పదండి. అసలు తను అక్కడ ఉంటేనే కదా మీరు వెళ్ళి చూడటానికి.
ఎంత చెప్పినా వినకుండా నన్ను తోసేసి వీరరాఘవని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది. సరస్వతి మండపంలో కళ్ళు తిరిగి పడిపోయింది కదా, అలాంటిది వేరే రాఘవని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళటం ఏంటి? కళ్ళు తిరిగి పడిపోవడం సరస్వతి ఆడిన డ్రామా బావగారు. శ్రవంతో పెళ్లి కొప్పుకొని తీరా ముహూర్త సమయం దగ్గర పడ్డాక డ్రామా ఆడి వీరరాఘవయ్యతో పెళ్లి కోసం వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? నేను అదే అడిగానండి. మన ఫ్యామిలీ వల్ల తనకు జరిగిన అన్యాయానికి టిట్ ఫర్ టాట్ అట. అదే కుక్క కాటికి చెప్పదెబ్బ అని చెప్పింది. సరస్వతి చేస్తున్న పని తప్పని తనకి నచ్చ చెప్పాలని చూశాను. మందలించాను, కాళ్ళు పట్టుకుంటానని బ్రతిమలాడాను. శ్రావణ్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కనీసం దానికోసమైనా తన్ని పెళ్లి చేసుకోమని వేడుకున్నాను. అసలు శ్రావణ్ వల్లే నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాడి వల్లే మా నాన్నని పోగొట్టుకున్నాను. వాడు చేసిన ద్రోహానికి, ఈ ఫ్యామిలీ నా మీద చేసిన కుట్రకి 10 మంది ముందు బుద్ధి చెప్పాలి అనే పెళ్లి పీటల దాకా వచ్చానని చాలా ఘోరంగా మాట్లాడింది. వీరరాఘవని పెళ్లి చేసుకోవడం నా తండ్రి కోరిక. అతనితోనే తాళి కట్టించుకుంటాను, నా తండ్రి ఆత్మ శాంతించాలి అంటూ నేనెంత చెప్పినా వినకుండా నేను అడ్డుపడినా తోసేసి వెళ్ళిపోయింది బావగారు. మనం ఇంత నమ్మిన సరస్వతి మనల్ని ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు బావగారు. మన పరువు తీసేసింది సరస్వతి. ఆ అమ్మాయి ఏం చేసింది? మీ పరువు తీయడానికి రామరాజు గారు తమ్ముడు చేసిన పనికి సమయం చూసి దెబ్బ కొట్టింది. అంతేలే, ఎవరైనా ఎంతగా నోర్చుకుంటారు పాపం. పేటల మీద పెళ్లి చెడగొట్టే, ఇంట్లో ఉన్నదాని మీద చెయ్యేసే. పెళ్లి చేయాలని పుకారు పుట్టించారు. సహనం ఉండొద్దు, అదును చూసి బుద్ధి చెప్పింది. అనయ్య, శ్రవణ్ తన పట్ల తెలియక పొరపాటు చేశాడు. కానీ వాళ్ళకి పెళ్లి జరగాలన్న మంచి ఉద్దేశంతో తప్పు చేశాడు. అయినా మనం సరస్వతికి సపోర్ట్ చేశాం. ఇదంతా అర్థం చేసుకోకుండా సరస్వతి పీటల మీద పెళ్లి ఆపి వీరరాఘవయ్యని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేసింది. అలాంటి వాళ్ళని క్షమించకూడదు.
రా సరస్వతి, రా. నీకోసం ఎదురు చూస్తున్నాను. రా సరస్వతి, రా. మీ నాన్నగారు ఇష్టపడి కుదిర్చిన మన పెళ్లి బాజా భజంత్రీలతో, వేద మంత్రాలతో, బంధుజనం మధ్యలో జరగాల్సిన మన పెళ్లి కొంచెం ఆలస్యమైనా ఇలాగైనా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది సరస్వతి. ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఎదురైనా మన బంధం ముడిపడాలని ఆ దేవుడి ఆశీర్వాదం బలంగా ఉండడంతో అన్ని సమస్యలు దాటుకుని ఒక్కటవబోతున్నాం. ఎవడైతే మన పెళ్లిని పీటల మీద ఆపాడో వాడి పెళ్లి కూడా పీటల మీద ఆపి మనం ఒక్కటవబోతున్నాం. మన పెళ్లితో మీ నాన్నగారి కోరిక, ఆ రామరాజు కుటుంబం అవమానాలు పాలవ్వడం ఒకేసారి జరిగిపోతున్నాయి. గ్రామదేవత సన్నిధే మనకు కళ్యాణ మండపం. అమ్మవారి ఆశీర్వాదమే మనకు వేద మంత్రాలు. ఇష్టం లేదు. అంటే మన పెళ్లి ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. అంటే ఎవరు లేకుండా, వేద మంత్రాలు చదవకుండా మనిద్దరం మాత్రమే ఉండి నేను తల వంచి నీ చేత్తో తాళి కట్టించుకోవడం నాకు నచ్చడం లేదు. అందరి ముందు సాంప్రదాయంగా మనం పెళ్లి చేసుకునే అవకాశం మనకు లేదు సరస్వతి. అవకాశం లేక కాదు, ఉండి కూడా నువ్వు దాక్షాయిని కలిసి ఆ అవకాశాన్ని దూరం చేసి హడావిడిగా ఇలా గ్రామ దేవత ముందు పెళ్లి జరిగేలా చేస్తున్నారు. ఇలానే మనిద్దరు పెళ్లి జరగాలనుంటే రామరాజు గారి కుటుంబాన్ని పెళ్లి మండపం దాకా తీసుకుని రావడం ఎందుకు? కళ్ళు తిరుగుతున్నట్టు నేను పడిపోయి డ్రామా ఆడి ఇక్కడికి రావడం ఎందుకు? ఈ పనేదో గుడి దాకా వెళ్లకుండానే చేసేవాళ్ళం కదా. సరస్వతి, ఆ రామరాజు కుటుంబాన్ని కించపరిచి వాళ్ళు చేసిన దానికి బుద్ధి చెప్పడానికి ఆ ఫ్యామిలీ ముందు, ఊరి జనం ముందు మనం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేవు. గుళ్ళో అయితే సీతారామరాజులు కలిసి మసిపూసి మారేడు కాయ చేసి నీకు శ్రావంతో పెళ్లి చేస్తారు. అందుకే మనిద్దరం ఇక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రా సరస్వతి. మీరెన్నైనా చెప్పండి, మిమ్మల్ని తీసుకుని వెళ్దామని నేను వచ్చాను. ఇప్పుడే మనిద్దరం మళ్ళీ గుడికి వెళ్దాం. మనం ముందుగా అనుకున్నట్టే ఊరి జనం మధ్యలో రామరాజు గారి కుటుంబం ముందు మనం పెళ్లి చేసుకుందాం. ఇలా దొంగతనంగా తాళి కట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కరెక్ట్ కాదండి. అర్థం చేసుకో సరస్వతి, ఇప్పుడు తప్పప్పులు మాట్లాడుకునే సమయం మనకు లేదు. నువ్వు పెళ్లిపేటల మీద నుంచి నా దగ్గరకు వచ్చావు. ఇప్పుడు నీ మెడలో తాళి లేకుండా మనం వాళ్ళ ముందుకు వెళితే జనం తీరు మారుతుంది. నీ మీద చులకన భావం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో మనం మొగుడు పెళ్లాలుగా వాళ్ళ దగ్గరకు వెళ్తేనే విలువ ఉంటుంది. భార్యాభర్తలుగా అదే జనం దగ్గర అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుని వాళ్ల ముందే మాకు పెళ్ళైపోయింది, ఇక మా జోలికి రాకండి అని ఆ రామరాజు ఫ్యామిలీకి వార్నింగ్ ఇద్దాం. మనం ఇలా చాటుగా పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదండి. ఒక్కసారి నీ చేత్తో తాళి కట్టాక అన్ని సర్దుకుంటాయి. మెల్లిగా నువ్వు చేసింది ఎంత కరెక్టో సరస్వతికి కూడా అర్థం అవుతుంది. ఈ వదిన మీద గౌరవంతో ఆలస్యం చేయకుండా తాళి కట్టు. అక్క, వద్దక్క,
నేను చెప్పేది వినండి. శ్రావణ్, ఆగు శ్రావణ్, వద్దు శ్రావణ్, ప్లీజ్. శ్రావణ్ తాళి కట్టు. ఏయ్, కదిలేవంటే కాల్చి పడేస్తాను. శ్రావణ్, నువ్వు తాళి కట్టు. శ్రావణ్, 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 నేను చెప్పేది విను. రే శ్రావణ్, వద్దు. ఆగు శ్రావణ్, తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. శ్రావణ్, చెప్పేది నీకే, ఆగు శ్రావణ్. తప్పు చేసావు సీత, తప్పు చేసావు సీత, తప్పు చేసావు సీత. శ్రవణ్తో పెళ్లి ఇష్టం లేక ముహూర్త సమయానికి పెళ్లి పీటల నుంచి వచ్చిన సరస్వతి మెడలో బలవంతాన నా తమ్ముడితో తాళి కట్టించి సరిదిద్దలేని తప్పు చేసావు. అది కాదండి, తనేదో భ్రమలో. మాట్లాడద్దు, మాట్లాడద్దు, మాట్లాడద్దు. నేను చెప్పేది కొంచెం వినండి. మాట్లాడద్దానా, 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 మాట్లాడద్దానా. ఎందుకు ఈ మొండితనం? ఇష్టం లేని అమ్మాయి మెడలు బలవంతంగా తాళి కట్టించాలన్న మంకు పట్టు ఎందుకు నీకు? నువ్వేం చేసినా చెల్తుంది అనుకోవడం నీ మూర్ఖత్వం. నువ్వు ఇలా తాళి కట్టిస్తే నేను ఒప్పుకుంటాను అనుకోవటం నీ అహంకారం. మూడు వేసినంత మాత్రాన దాని పెళ్లి అనరు. బలవంతాన తాళి కడితే దాని భార్యాభర్తల బంధం అనరు. ఈ పెళ్లి చెల్లదు, పెళ్లి చెల్లదు, పెళ్లి చెల్లదు, పెళ్లి చెల్లదు. అవును, నేను అదే చెప్పాను. నా కోసం నా చేత తాళి కట్టించుకోవడానికి పెళ్లిపేటల మీద నుంచే సరస్వతి వచ్చేసింది. అది అర్థం చేసుకోకుండా ఈ సీత తన మరిది శ్రావణ్లు కలిసి ఒక ఆడపిల్ల అభిప్రాయానికి విలువనివ్వకుండా, తన మనసుని గౌరవించకుండా సరస్వతి వద్దంటున్నా నాకు గన్ను పెట్టి బెదిరించి శ్రావణ్ కట్టిన తాళికి విలువ లేదు. రామరాజు గారు చెప్పినట్టు ఈ పెళ్లి చెల్లదు. అంతా మీ ఇష్టమేనా? ఈ పెళ్లి చెల్లుతుందో చెల్లదో చెప్పడం కూడా మీ ఇష్టమేనా? ఇది బొమ్మల పెళ్లి అనుకుంటారా? కట్టుబాట్లకి సంప్రదాయాలకి విలువనిచ్చి చేసుకునేదే మనుషుల పెళ్లి. ముందు పెళ్లి కొప్పుకొని తర్వాత పీటల మీద నుంచి ఈ అమ్మాయి ఎలా వచ్చేస్తుంది? పెళ్ళంటే అంత చులకనేంటి? ఎవరికీ తెలియకుండా వీరరాఘవ రహస్యంగా ఇలా సరస్వతిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? కట్టుబాట్ల మీద గౌరవం లేదా? సమాజం అంటే విలువ లేదా?
సీత మీద రామరాజు చూపించేది నిజమైన ద్వేషం అనుకుంటున్నావా? అంత నటనే. నిన్ను నమ్మించడానికి ఆడుతున్న నాటకం. రేపు పంచాయతీలో నిన్ను సైలెంట్గా ఉంచడానికి డ్రామా ఆడుతున్నారు. నువ్వు గనక కళ్ళు తెరవకపోతే అందరి ముందు భార్యని వెనకేసుకొస్తాడు, అందరూ కలిసిపోతారు. ఇంతకు ముందేమైంది? ఈసారి కూడా అదే జరుగుతుంది. తర్వాత శ్రవణ్తో కాపురం చేయాలని నిన్ను కన్విన్స్ చేస్తారు. వాళ్ళు కన్విన్స్ చేసినంత మాత్రాన ఈసారి వాళ్ళకి విలువిచ్చి కాపురం చేస్తానా? పిచ్చిదానా, అంతవరకు విషయం వెళ్ళకూడదు అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చెయ్యాలి? రేపు పంచాయతీలో నువ్వు ఇలా చేస్తేనే అంతా కరెక్ట్గా ఉంటుంది. సరే, అలాగే చేస్తాను. ఇక నుంచి వీళ్లతో నేను కూడా నీలాగే పగ పెట్టుకునుంటాను. గుడ్, ఇప్పటికైనా మారావు. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకు తెలియజేయనదేమనగా, రామరాజు గారి ఇంట్లో ఆశ్రయం ఉంటున్న సరస్వతి అనే అమ్మాయికి రామరాజు గారి భార్య సీతమ్మ ఆయన తమ్ముడు శ్రవణ్తో తాళి కట్టించారు. కావున ఆ కుటుంబం పంచాయతీకి హాజరై జరిగిన దానికి రామరాజు గారు సంజాయిషి ఇవ్వాలని, తప్పొప్పులు తేల్చుకొని శిక్ష వేయాలని గ్రామ సర్పంచ్ గారు దండోరా వేయిస్తున్నారు. ఆగనే, నువ్వు పంచాయతీకి వెళ్ళి సంజాయిషి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఊరందరికీ తీర్పు చెప్పే నన్నే కట్టుబాట్లు తప్పమంటావా శంకర్? అది కాదనే. ఏ తప్పు చేయని నువ్వు సంజాయిషి పేరుతో జనం ముందు తల దించుకోవద్దు అంటున్నాను. నీకున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు అంటున్నాను. నేను తల ఉంచుకుంటున్నానని, దోషిగా నిలబడుతున్నానని నీకున్న బాధ, బాధ్యత తప్పు చేసిన వాళ్ళు కూడా ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అందరం పంచాయతీకి వెళ్ళక తప్పదు. కలిసి పెట్టిన నొప్పిరో గాయమై మండుతోంది మనసునా, ఎవరితో చెప్పను, ఎవరిని నిందించను, జాలి మరిచి దేవుడేసిన శిక్షణ